2 తెలుగు రాష్ట్రాల్లోనే 17 సంవత్సరాలకే, 18 ఇంకా పూర్తవలేదు, 17 సంవత్సరాలకే సంపూర్ణ కాల సంఘ కాపరిగా అన్ని అధికారాలు బదలాయిస్తూ ఆర్డినేషన్ చేయబడ్డ పిన్న వయసులోని సేవకుని నేను. నాట్ ఈవెన్ మేజర్, 18 కూడా రాలేదు నాకు అప్పుడు. నా తల మీద ఉన్న దైవజనులు అపోస్తలులు అందరూ ఆలోచించి, ఇంకా చిన్నోడు 18 కూడా లేవు, పిల్లగాడు, ఈయనప్పుడే ఆర్డైన్ చేయకూడదు అనుకోవాలా. అందరూ ఏకీభించి అపోస్తలు అందరూ ఏకమే చేతులు బట్టి నన్ను సంఘ కాపరిగా సంపూర్ణ కాల బాధ్యతలు అంటే బాప్తిస్మం ఇవ్వడానికి ఏంటి బల్లెడు మొత్తం అధికారులు బదలాయిస్తూ ఆర్డినేషన్ చేశారు 17 ఏళ్ళకే. బాగా పరిగెత్తగలనా, బాగా పాడగలనా, కనీసం బాగా వాయిద్యాలు వాయించగలనా, పోనీ బాగా చదవగలనా, అన్ని అత్యవసర బతికే. నాకన్నా మెరుగే వీళ్ళందరూ, నాకన్నా నయమే మీరు. ఎంత నమ్మదగిన దాసుడైనా వారసుడు కాదు. కన్న కుమారుడే అయినా శరీరమును పుట్టినవాడైతే వారసుడు కాదు. ఆత్మను బట్టే పుట్టినా ఎదగకపోతే వారసుడు కాదు. ఎదిగినా స్థిరుడు కాకపోతే, చలించిపోయేవాడైతే వారసత్వం పోయినట్టే. ఈ విషయము ఎంత తీవ్రమైంది కాకపోతే ఈ దినమంతా ప్రభు దాని మీదే మనల్ని కడతా వస్తున్నారు. అది ఎంత తీవ్రమైన విషయంగానో మనం తీసుకోవాలి. ఈ పూట నీకు ఎన్ని విషయాలు తెలుసు, నువ్వెంత కష్టపడుతున్నావు, నువ్వెంత నమ్మకమైన వాడివి అనే దానికి మించి నువ్వెంత తీర్మానములో, ఉపదేశములో, సమర్పణలో కట్టబడి స్థిరంగా ఉంటున్నావు అన్నది కావాలి. జీవితం వెళ్ళిపోవాలంటే ఒక తీర్మానం తీసుకున్నామంటే ఇంక వెనక్కి తిరగకూడదు. మరి ఆ దినాల్లో అలా తీర్మానం చేసుకున్నాను, ప్రభు నాతో మాట్లాడాడు, నేను కన్నీళ్లతో దేవునికి మొక్కుబడి చేసుకున్నాను. అదే దినమని నీతో మాట్లాడుతున్నవాడు దేవుడే కదా, నీ ప్రభువే కదా, నిన్ను ప్రేమించిన వాడే కదా, కోట్లాది మందులు వచ్చి ప్రత్యేకించుకున్నవాడే కదా, తన మహిమ గల సేవా రాజ్యపు కాడి నీ భుజాన నమ్మి పెట్టాడు కదా. ఓ నిర్ణయం తీసుకోవడం, వెనక్కి వెళ్ళిపోవడం, కొంతకాలం తీవ్రంగా ఉండటం, చల్లారిపోవడం, కొంతకాలం దాని మీద అగ్రెసివ్గా పనిచేయడం, తర్వాత వదిలేయటం. జ్యేష్ఠుడివిరా నువ్వు, కానీ స్థిరుడు కాదు, కదిలిపోయావు. నీ మీద సాక్ష్యం ఉందా? మీ ఇంటి వాళ్ళు చెప్పగలరా? మీ సంగతులు చెప్తారా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావు కనీసం నేను ఒక తీర్మానం చేసుకుంటే మరి ప్రాణం పోవాలి తప్ప కదలని. నువ్వు చేసుకున్న తీర్మానాల కర్మ మైకులో చెప్పినట్టుగా దిక్కు లేకుండా పోయింది, చర్చిలో సాక్ష్యం ఇచ్చినట్టుగా దిక్కు లేకుండా పోయింది. ఒక భక్తుడు పాట రాశాడు, బాప్తిస్మపు బాసలు నీటి మీద రాతలాయనే అని. ఎంత దుఃఖం! తన ఆత్మీయ బిడ్డల యొక్క పతనావస్థను ఎంత ఏడ్చారు పాట రాసి ఉంటాడు. బాప్తిస్మపు బాసలు నీటి మీద రాతలాయనే. బాస అంటే వాగ్దానం, తీర్మానం. వ్యక్తిగత జీవితం గురించి కానీ, కుటుంబ జీవితం గురించి కానీ, సంఘ పరిచర్య గురించి కానీ, ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం గురించి కానీ నీ తీర్మానాలు నీటి మీద రాతలు అయినాయా? నువ్వు బాగా సరి చేసుకోవాల్సిన కూడికిది. అట్లా కాదు, అసలు నీవే స్థిరం కాదు, నీ తీర్మానమే స్థిరం కాదు, నీ సేవ ఎలా స్థిరం అవుతుంది? అసలు అర్థం ఉండాలి కదా. ఆ సాయిలో కట్టుకుని ఇసుక నేల ఇల్లే ఉంటుంది కదా, దాని మీద కట్టినా ఎంతకాలం ఉంటుంది? చిన్న వర్షం సరిపోద్ది, చుట్టుపక్కల ఇసుక నీడిచికెళ్ళిపోయి నీళ్ళు వస్తే చాలు. బలహీనమైన పునాది మీద ఉన్నావేమో. ఏ సిమెంట్ వాడాలి, ఏ ఐరన్ వాడాలి, ఏ కలర్స్ వేయాలంటున్నావు? కాదు, ప్రభు అన్నాడు, ఏ సాయిల్ ముందు సెట్ చేసుకో, ముందు ఎక్కడ కట్టుకోవాలో చూసుకో, ఏ పొలములో ఏ బండ మీద ఎక్కడ కట్టుకోవాలో ముందు అది చూసుకో.
ఎలివేషన్ ఎట్లా ఉండాలి, పెయింట్స్ ఎట్లా ఉండాలి, అదిగా ముందు ఇది చూసుకో. ఒకే ఒక మాట, నీవే స్థిరం కాకపోతే నీ సేవ ఎట్లా స్థిరమవుతుంది? అంతే, నీకు 100 మాటలు వద్దు. వన్ సింగిల్ సీరియస్ థాట్ లైన్ ఫర్ us to think of tonight. అసలు నువ్వు స్థిరమా కాదా తెలియాలంటే ఆటుపోట్లు రావాలి కదా. నెహెమ్యా గోడ కడుతుంటే అవతల ఏమన్నాడు? నక్క ఎక్కి దూకితే పడిపోద్దురా, నీదొక గోడ, నీదొక టీము, నీదొక పని, ఎలవా అన్నారు. వెంటనే నెహెమ్యా మైక్ అందుకొని, ఏడ్చావు నువ్వే, నీ గోడ కూలిపోద్దు, నువ్వే పడిపోతావు, మేము బాగానే ఉంటాం అనలేదు. నోరు మూసుకొని తన చేతుల కష్టాన్ని కొనసాగించాడు. రిప్లై ఇవ్వలేదు సార్. నేను చెప్తే మీరు నవ్వుతారు కానీ అది వాక్యపు అనుభవం. స్పందించకపోవటమే నా స్పందన అని చెప్తారు, ఈ అంటారు మీరు. అది హీ కాదు. సవాలు కలిగేలాగా, రోషపడేలాగా, బాధ కలిగేలాగా, ఆవేశం కలిగేలాగా, ఎగిరి దూకి కింద పడేలాగా అవతల రెచ్చగొడతాడు సార్. ఆ టార్గెట్ అది. నోరు మూసుకొని పని చేస్తావే నీ టార్గెట్. నీదొక కట్టడమా? ఎక్కి నక్క దూకితే పడిపోతున్నానికి గోడ. ఈ రోజు కొంత నెహెమ్యా కట్టింది. ఈ రోజుకి స్పీడ్కి కట్టాడు. 52 రోజులు కట్టే కూడా పడిపోయిందా? ఇవాళకి కొందే. అనతి కాలములో అత్యధికముగా దీవించబడితే వెంటనే 100 రకాల సామెతలు గుర్తొస్తాం. పెరుగుట విరుగుట కొరకే, కొత్త చీపురికి ఇసురు ఎక్కువ, చాలా చూసాం, వీడు ఎప్పటికైనా చాలా చేసాం అనలేడు, చాలా చూసాం అంటాడు. వీడు ₹10 చేసే రకంగా వీడు. ఎప్పుడు పొలం గట్ల మీద ఉంటాడు, వ్యవసాయం చేయడు, వచ్చే పోయే వాళ్ళని చూసి మాట్లాడుతుంటాడు వీడు. నువ్వు గట్టు దిగి పొలంలోకి వచ్చి ఊడిపోసి నోట్లు ఏదో తెలుస్తుంది నీకు. గట్టు మీద మాట్లాడుతున్నావు. తిడుతుంటే రెచ్చగొడుతుంటే మనోళ్ళు ఏం చేశారు తెలిసినా? నెహెమ్యా టీము బట్టలు ఉదుకుకొనుటకు తప్ప తమ శరీరం నుంచి బట్టలు తీయకుండా, విశ్రాంతి కోరకుండా రాత్రి బవల్లో చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. దృష్టి పెట్టాల్సింది శత్రు వ్యూహాల మీద, శత్రు మాటల మీద, వాడు విస్తున్న సవాలు మీద కాదు, మనకు అప్పగించబడిన పని మీద. దాని మీద మనకేం పని అండి? అన్నమండి, ఆయనకి పెట్టుబడి లేదు, మనకు లాసు లేదు. అన్నయ్య అండి, ఏమైంది ఇప్పుడు? ఇంకొంచెం అన్నం మాని, ఇంకొంచెం నిద్ర మాని పని చేయటమే. దానికి కౌంటర్ ఇద్దాం, దానికి రిప్లై ఇద్దాం. రిప్లై ఇవ్వటం అంటే, కౌంటర్ ఇవ్వటం అంటే ఇంకొంచెం శ్రద్ధగా ఒలిదిక్కులోటి పని చేస్తమే రిప్లై. సరైన డైలాగ్ వేయటం కాదు, సరిగ్గా పని చేయటమే. కాబట్టి నా బాధ ఏంటంటే, నువ్వు ఆత్మని బట్టి పుట్టిన వాడివే, నువ్వు జ్యేష్ఠుడు కూడా, కానీ స్థిరుడు కాక దెబ్బతినేసావు. ఒక మహిమ కలిగిన వారసత్వాన్ని కొనసాగించాల్సిన మనం ప్రభువులో స్థిరులమైపోదాం, ప్రార్థనలో స్థిరులమైపోదాం, పరిశుద్ధతలో స్థిరులమైపోదాం, సేవా పిలుపులో ఏర్పాట్లో స్థిరులమైపోదాం, అప్పగించబడ్డ పరిచర్లో నమ్మకంగా స్థిరులమైపోదాం. ప్రభు చిత్తమును బట్టి నువ్వు ఐవజ్య ఉద్యమములో ఏకీభవించడం స్టార్ట్ చేస్తే దానిలో కూడా స్థిరులమైపోవాలి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఏదో ఖాళీ ఉండి వస్తే, ఎదుటోడు బాధపడలేకొస్తే, నేను పిలిచినోడు అది ఏడుపు సావలేకొస్తే ఓకే, నిన్ను గౌరవిస్తాం, సంతోషంగా గౌరవం వెళ్ళిపోయి ఇబ్బంది లేదు. కానీ ప్రభు చిత్తమును బట్టి ఐఎఫ్జి ఉద్యమములో నీవు మోకాళ్ళు పెట్టగలిగిన వ్యక్తివైతే గనుక నేను ఒక సేవకుడిగా నీకు మనవి చేస్తున్నాను, నువ్వు స్థిరపడిపోవాలి. అతడు స్థిరుడు కాకనే చెంచులుడై దెబ్బతినేశాడు. పెద్దోడు, నా బలమా, నా బలము యొక్క ఔన్నత్యాతిశయమా, నువ్వెట్లాగా నీళ్ళలాగా చెంచులుడు అయిపోయావరట్రా.
నువ్వు ఒక్కడు కుదురుకుంటే నీ స్థానానికి పోటీ లేదు కదరా. నీ తర్వాత ఎవరు ఇన్ని చర్చలు ఎందుకు వచ్చినాయి? నువ్వు ఒక్కడు కుదురుకుండక. ఈ వరుసలో నీకు ఒక మాట చెప్తాను. నువ్వేం అద్భుతాలు చేయలేకపోయినా, నువ్వేం ఆశ్చర్యకారాలు చేయలేకపోయినా, నువ్వు భీకరమైన కార్యములు ఏవి చేయలేకపోయినా, కనీసం స్థిరంగా ఉండు. నీ ద్వారా నీ నుండి అవన్నీ ఆయన చేస్తాడు. నువ్వు స్థిరపడు. ఫస్ట్ నువ్వు గాలి కదిలే పొట్టులాగా ఎందుకుంటున్నావు? చెదరు కొట్టువాడికి ఎందుకుంటున్నావు? అటు ఇటు ఎందుకు కొట్టుకుపోతున్నావు? స్థిరపడు గట్టిగా నువ్వు. సింపుల్ లాజిక్. బలమైన కార్యాల మీద దృష్టి పెట్టకు, బలంగా ఉండడానికి దృష్టి పెట్టు. అవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చూడండి, రూబేను చెంచలుడై, ఆ డీటెయిల్స్ అన్నీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. చెంచలుడై స్థానం కోల్పోయాడు. వినండి జాగ్రత్తగా, స్థానం కోల్పోయాడు. ఆ వరుసలో ఎవడు బెటరో అని చూస్తే ఎంత కాదన్నా యోసేపు పేరు దగ్గర ఆగాలి. అతడు ఫలించడు కొమ్మ. యోసేపు ఫలించడు కొమ్మ. గోడల మీదకి ఎక్కి వ్యాపించే రకం. తోసేసిన, బంధించిన, అవమానపరిచిన, దేవుడు కోరుకున్న ఫలము ఇవ్వగలిగిన రకం యోసేపు. చిన్నప్పుడు మా కామరకోట సంఘంలో ఓ పాస్టర్ గారు వచ్చినప్పుడు ఒక వాక్యం చెప్పారు. పరమగీతాల్లో నుంచి నువ్వు తాళవృక్షమంతా తిన్న నిదానము అనే మాట తీసుకుని నాకు బాగా గుర్తుంది. గొప్ప దైవజనుడేవి కాదు, చిన్న సేవకుడు. తాను తన ఆత్మీయ తండ్రి దగ్గర నేర్చుకున్న ఉపదేశాన్ని చెప్పాడు. మంచిగా అనిపించింది. సింపుల్గా అంటాడు, తాడి చెట్టు గురించి మాట్లాడతా. అది అసలు కాయలు కాయకుండానే దాన్ని కోసేసిన అడిగి లాభం తెచ్చి పెడద్దంట. కాయలు కాయనిస్తే అది కూడా డబ్బేనంట, రుచేనంట. ఆ కాయలు పండు అవ్వనిస్తే అది కూడా పలు రకాలుగా లాభమే, రుచేనంట. ఆ పండు నేల రాలిపోతే దాన్ని కాల్చుకొని పీక్కని చుక్క రసం మిగలకుండా పీల్చేసి టెంక పారైతే అది కూడా మళ్ళీ. అసలు వ్యవసాయ శాస్త్రవేత్తలాగా చెప్పాడు. తాడి చెట్టు మీద ఎంత పరిశోధన ఎప్పుడు చేసేవారు అనిపించింది. చివరికి పండాక తాటాకు మంటల్లో కాల్చాక దాన్ని పీల్చి చుక్క లేకుండా చేశాక కూడా దాని లోపల ఒక జీవం మిగిలి ఉంటుందంట. నిన్ను కాల్చిన పిక్కు తిన్నా నీలో జీవం కోల్పోకూడదు, మరొక మొక్క రావాలి అని మాట్లాడితే ఒక 30 ఏళ్ళ ఉద్యమం ఇంకా గుర్తుంది నాకు. ఒక సరైన మాట మర్చిపోవటం కుదరదు. ఆహా అనిపించింది. అంటే ఏం చెప్పాడు రా పెద్ద మనిషి, ఉండుద్ది కదట. ఏం 30 ఏళ్ళు ఇంకెక్కువే. నేను సేవకు వచ్చే 30 సంవత్సరం ఇది. ప్రభు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, నాకు కూడా దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు. అందులో ఒక మంచి లక్షణం ఏంటంటే, ఇంకెవరిదైనా ప్రత్యక్షతను నాది అని చెప్పే అలవాటు లేదు. దేవుడు నాకు బయలుపరిచాడు, ఇది పలానా అని చెప్పాడు. ఎవడు వికెట్ తీసినా నా ఖాతాలో వేసుకోను, ఆ వికెట్ నాకు పడితే తప్ప. స్తోత్రం, హల్లెలూయా. కేసీఆర్ గారు ఎక్కువ విమర్శిస్తూ చెప్తూ ఉంటాడు ఒక డైలాగు, బాగా ఘాటుగా తగిలింది నాకు. అది మంది బిడ్డల్ని ఎత్తుకొని నా బిడ్డ అంటావేందిరా. నాకు అది అమ్మ ఇద్దలే ఉందని డైలాగ్ ఏదో అని. మంది బిడ్డల్ని ఎత్తుకొని నా బిడ్డని ముద్దాడుతూ ఉంటాడంట. గట్టిగా తగిలింది. అమ్మో నాయన ఇదేది. అలా దృష్టి పెడితే ఆడికి అన్న బిడ్డలు కాదు, ఎవరెవరు బిడ్డలు ఎత్తుకొని వీడు ముద్దు చేస్తూ ఉంటే వీడి బిడ్డలేమోనని అందరూ అనుకోవాలి. నువ్వు సువార్త చెప్పిన వాళ్ళు కాదు, నువ్వు కన్న వాళ్ళు కాదు,
సైలెంట్గా ఎత్తుకొచ్చి నా బిడ్డలని దొంగ ప్రేమ. వీడికి అర్థమైంది ఏంటంటే ఒక బిడ్డను కనడం కన్నా ఎత్తుకొత్తం సులువని. ఇట్లాంటి దొంగోడు సంఘంలో దొంగతనం చేయకూడదని వాక్యం చెప్తాడు. అసలు ఎట్టకారాల వల్ల ఎట్టకారం అది. దొంగలు దేవుని రాజ్యమునకు వారసుకారు ప్రభునందు ప్రియులరా అంటే అది ఇటే తగిలే. ఆ విశ్వాసి దశమ భాగం ఇవ్వలేదని ఆ వారం టార్గెట్ దొంగతనము, దేవుని సొమ్ము, దేవుని ఓ దొంగ. ఆడికి ఎన్ని చెప్పినా అక్కట్లా నన్ను ఎత్తుకొచ్చావుగా, మరి నన్ను ఎత్తుకొచ్చావుగా అనే ఏర్పడుతుంది ఆడికి. నువ్వు ప్రయాసపడి రాసుకొచ్చిన డైలాగులు ఏవాడికి అక్కట్లా, మరి నన్ను ఎత్తుకొచ్చావుగా. మా నాన్న ఎంత ఏడుతున్నాడో, అప్పుడప్పుడు నీ అసలీ రూపం కనబడితే నాకు మా నాన్న గుర్తొస్తున్నాడు అని వీడియో ఎడుతున్నాడు. ఈడనుకుంటున్నాడు నా వాక్యం బాగా పనిచేశాడు ఏడుతున్నాడని. నాన్న గుర్తొచ్చి ఏడుతున్నాడు. ఎంతైనా మా నాన్న ఇంత తెలివైనోడు కాదు కానీ చాలా ప్రేమగలడు నేడుతున్నాడు వాడు. దొంగే దొంగ దొంగ అంటాడంట. మీకు అర్థమైందా? దొంగతనం చేసి పారిపోతా అందరూ ఈడు ఎంకాల పడుతుంది. ఈడు దొంగ దొంగ అంటే ఎదురున్నాడు అనుకోని ఈయన వదిలేశారు అందరూ. మీ సహదాసుడిగా నా సలహా ఏంటంటే దొంగతనం చేయడానికి వాడే తలాంతులన్నీ వదిలేసి ఒక్క ఆత్మను సంపాదించకుండా వల్ల కావట్లేదు బాబు అన్నట్టు కూర్చొని ఎడారిలో పడి తప్పులేదు. ఎడారి ప్రాంతమును జనములు గల పట్టణంగా దేవుని ద్వారా మారుస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకటి, నమ్మకస్తుడైనా దాసుడు గనక వారసుడు కాదు. కన్నవాడైనా శరీరమును బట్టి పుట్టాడు గనక వారసుడు కాదు. ఆత్మను బట్టే పుట్టినా ఎదగలేదు కాబట్టి వారసుడు కాదు. ఆత్మను బట్టే పుట్టిన ఎదిగిన వాడే అయినా జ్యేష్ఠుడు కూడా అయినా స్థిరుడు కాదు గనక నాశనం అయిపోయింది. ప్రభువులో ఆమేనండి. ఉపదేశంలో, సహవాసములో, నడిపింపులో, అప్పగించిన పరిచర్లో మనము స్థిరులమయ్యుందుముగాక. మనల్ని స్థిరపరచగలిగిన దేవుని ఆత్మ చేతికి మనల్ని మనం అప్పగించుకుందుముగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు దగ్గరికి వెళ్ళాలి కానీ ఆ గీత మీద నుంచునే ఛాన్సు యోధా దగ్గరికి వచ్చింది. ఆమె ఎందుకు యోధా దగ్గరికి వచ్చిందంటే అక్కడ రాసిన మాట, అతనిలో నుండి ప్రముఖుడు బయలు వెళ్ళాడు గనక అని. దానికైనా యోధానే ఎందుకు ఎంపిక అవ్వాలి? ఆయన తలుచుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు ఛాన్స్. బెన్యామిన్కి ఇవ్వకూడదు ఆయన తలుచుకుంటే? గాదుకి ఇవ్వకూడదా? దానికి ఇవ్వకూడదా? నఫ్తాలికి ఇవ్వకూడదా? ఆషేరుకి ఇవ్వకూడదు? ఆయన ఇష్టం. యూదాకి ఎందుకు ఇచ్చాడంటే బైబిల్లో స్పష్టంగా రాసిపడ్డ మాట, యూదా నీ సహోదరులు లేచి నిన్ను స్తుతించెదరు. యోధా అంటే స్తుతిస్తాడు కాదు, అసలు యోధానే స్తుతిస్తారు. యోధా ఏం చేది? యోధా స్తుతించడం ఓకే, కానీ యోధానే స్తుతింపబడతాడు. యోధా నీ సహోదరులు లేచి నిన్ను ఎందుకని? తమ్ముడా, అనయ్య నీ వల్ల మా పెళ్ళాం బిడ్డలకి ఎంత ముద్ద అన్నం పెట్టుకున్నావు అనయ్య. నేను పెద్దవాడిని ఎన్నిసార్లు చెప్పినా నాన్నలా, నేను చిన్నోన్నని గారం పోయినా ఎనలా. కానీ నువ్వేం చేసావు? నీ కుమారుని నీ ఎదుట నిలబెట్టకపోతే దానికి బదులుగా నా ప్రాణం
నా కుమారుడు ప్రాణం తీసుకో. యాకోబు హృదయం చెలించిపోయింది. ఏంట్రా నాయనా, నీ కొడుకైతే ఒకటి, నా కొడుకు ఒకట. పోనీ ఆడైతే నువ్వు ఒకట, నువ్వు నా కొడుకు కదా, ఆడు ప్రాణం పోతే ఒకటి, నీ ప్రాణం ఒకట. అంత మాట నిజమేంట్రా, చెర్ల పట్టుకెళ్ళి అన్నాడు. వీళ్ళందరికీ అమ్మ బాబోయ్, నాన్న ఒప్పుకుంటాడు అనే ఆశ ఇక పోయింది. ఇక నాన్న ఒప్పుకోడు, తమ్ముడిని తీసుకెళ్ళిపోతే రాజుగారు ఒప్పుకోడు, ఇక మనకి తినలేదు, చచ్చిపోవడం ఫిక్స్ అయిపోయారు అందరూ. ఒక్కసారిగా నాన్న లేదు, సర్లే తీసుకెళ్ళు అనేప్పటికీ ఆశ్చర్యం. ఏం చేసి ఒప్పించాడు నాన్నే? తమ్ముడిని తేకపోతే నా ప్రాణం తీసుకో నాన్న. ఓ చిన్నవాడి ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డేశాను. తన సహోదరుని ప్రాణమునకు పూట పడిన అతని బాధ్యతను చూసి తీసుకెళ్ళరా. ఎవడో ఆ గీత మీదకి వస్తున్నాడు. తనకంటే యోగ్యులు ఉండొచ్చు, తనకంటే శ్రేష్ఠులు ఉండొచ్చు. తను తీసుకున్నంత బాధ్యత ఎవ్వరు తీసుకోలేదు. ఈ మాట బాగా తీసుకో. నువ్వు కుటుంబంలో, మినిస్ట్రీలో, పరిచర్యలో, ఉద్యమములో నీకంటే పెద్దవారు, నీకంటే యోగ్యులు, నీకంటే తెలివైన వారు, నీకంటే స్మార్ట్ పీపుల్ ఉండొచ్చు. కానీ నీవు అంత బాధ్యత మిగతా వాళ్ళకంటే ఎక్కువ తీసుకుంటే నీవే ఆ వరుసలో ఆ గీత మీద ఉంటావు. నువ్వు స్థిరుడవైతే, నువ్వు బాధ్యత తీసుకునేవాడివైతే, పూట పడేవాడివైతే, ఇది కానీ చేసి క్షేమంగా పిల్లవాడిని తీసుకెళ్ళకపోతే నా ప్రాణం తీసుకో, వీడి బుచ్చి నాది, వీడి బాధ్యత నాది, వీడిని కాపాడే బాధ్యత నాది. దైవజనులారా, మీకు అప్పగించబడ్డ సంఘాలు, కుటుంబాలు, ఆత్మలతో పాటు మీకు అప్పగించబడ్డ ఒక ప్రాంతపు ఐఎఫ్జే, పూట పడునంతగా నువ్వు బాధ్యత తీసుకోగలిగితే, నీకన్నా పెద్దోళ్ళున్నా, నీకన్నా తెలివైన వాళ్ళున్నా, నీకన్నా యోగ్యులున్నా, నిన్ను దేవుడు ఆ జ్యేష్ఠుల గీత మీద నిలబెడతాడు. గట్టిగా ఆమేనని చెప్పండి. జ్యేష్ఠుడు అనే మాటకి ఇంగ్లీష్లో ఏమంటారు? ఫస్ట్ బోర్న్. జ్యేష్ఠుడు అనడానికి ఏమంటారు? ఫస్ట్ బోర్న్. ఇఫ్ యూ కెన్ సీ ద లైన్, ద జీనియాలజీ రైట్ ఫ్రమ్ 1 to last, రైట్ ఫ్రమ్ A to Z, ఆ జ్యేష్ఠత్వపు లైన్ అంతా నువ్వు చూస్తే, ఫస్ట్ బోర్న్ ఎవడు జ్యేష్ఠుడిగా కనపడడు. చిత్రం. మళ్ళీ చెప్తున్నాను, జ్యేష్ఠుడనగా మొదట పుట్టినవాడు అయినను మొదట పుట్టిన వారెవరు జ్యేష్ఠుల వరుసలో లేరు. ఇదంత చిత్రం. నేను వరుసగా చెప్పరా? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోదాను అతని వారిని కనెను. ఆ లిస్ట్ చివరిదాకా రా నువ్వు. ఫస్ట్ పుట్టినోడు కనపడతలేదు అందులో. ఏమి చిత్రం ఇది? ఆ గీత పేరే జ్యేష్ఠుల గుంపు, జ్యేష్ఠత్వపు వరుస, జ్యేష్ఠుల సంఘం. ఆ లైనే అది. కానీ అందులో ఎవడు ఫస్ట్ పుట్టినోడు లేడు. నువ్వు ఆలోచిస్తే పిచ్చెక్కిపోద్ది రాత్రి. ఫస్ట్ పుట్టినోడు లేడు. అబ్రహాం ఫస్ట్ పుట్టినవాడు ఇష్మాయేలు, కానీ అందులో ఉన్నది ఇస్సాకు. ఇస్సాకు మొదలు పుట్టినవాడు ఏశావు, కానీ వచ్చింది అక్కడ యాకోబు. యాకోబు ఫస్ట్ పుట్టినోడు రూబేను, కానీ వచ్చినోడు యోదా. యోదాకు మొదలు పుట్టినోడు ఆల్రెడీ ఇప్పుడు ఇందులో. చివరికి వెళ్ళు, దావీదు గారి లెక్కంత 8 వచ్చాడు ఫస్ట్ ప్లేస్లోకి. స్తోత్రం. మాట్లాడరే. గుర్తుపెట్టుకో, ₹1,00,00,000 మాట. అసలు నువ్వు మొదటోడివి కాదు. పరిశుద్ధతలో, ప్రార్థనలో, సమర్పణలో, పరిచర్యలో, తలాంతులలో అసలు నీది ఫస్ట్ పేరే కాదు. ఎందులో కూడా నీ పేరు వినబడదు. అసలు అంత సీనే లేదో. నువ్వే ఎడుతున్నావు. అయినా అందులో రెండోసారి పుట్టినోడు ఉన్నాడు, మూడోవాడు ఉన్నాడు, 5వ ఉన్నాడు, 8వ ఉన్నాడు. ఎక్కడెక్కడోడో ఒకటిలోకి వచ్చేసాడు. నేను అంటున్నాను, పరిశుద్ధతలో, ఆమె వాడబడట్లో, ప్రత్యేకతల్లో నీ పేరు ఎక్కడో ఉంది. అసలు లైన్లో తగలవు నువ్వు. నీ నట్ట ఎత్తుకొచ్చి ఆ జ్యేష్ఠుల వరసలో దేవుడు. ఇది కదరా కృపంటే. ఇది కదా కృపంటే. నువ్వు ఎందులో ఫస్ట్, నువ్వు ఎందులో టాప్ ర్యాంకర్వే, నువ్వు ఎందులో పేపర్చు, ఎక్కడో ఎత్తుకొచ్చి ఆ లైన్లో పెట్టాడు. అడుగు, ఇస్సాకుని ఎందుకు పెట్టావు?
ఏడు సమర్పణలో ఉంటున్నాడు కదా అని. మరి యాకోబుని ఎందుకు పెట్టావు? కొంచెం బలహీనపడ్డా పెనుగలాడి కృప పొందుతున్నాడు. మరి యోధాన్ని ఎందుకు పెట్టావు? ప్రాణం పూటపడి తమని కాపాడుకున్నాడు. మరి దావీదుని ఎందుకు పెట్టావు? ప్రాణాన్ని పణంగా పెట్టి రాజ్యం పరువు కాపాడుతున్నాడు. నీ నెంబర్ ఎంత నాన్న? 1, 8, 1,00,000 నెంబర్ అయినా పర్లేదురా. ఏదో ఒక్క కృప నీకు సరిగ్గా నమ్మకంగా ఉంటామన్నా రావాలి, సమర్పణలో ఉంటామన్నా కావాలి, స్థిరంగా ఉంటామన్నా రావాలి, పట్టుదల కలిగి ఉంటామన్నా రావాలి. ఏదో ఒక దాన్ని సంపాదించుకో, తీసుకొచ్చి పెడతాడు లైన్లో నిన్ను. పాత నిబంధన సంఘం కంటే, ఆ అరణ్యములో ఉన్న సంఘం కంటే ముందుగా నిత్యములో దేవుని ప్రణాళికలు ఉన్న సంఘం జ్యేష్ఠుల సంఘం. యుగములకు పూర్వం ముందే దేవుని ఏర్పాట్లో ఉన్న సంఘం జ్యేష్ఠుల సంఘం. అది యుగముల అంతముందున్న కొత్త నిబంధన సంఘానికి ఆ కృప దొరికింది. వీళ్ళు ఎవరికన్నా గొప్ప వాళ్ళు? విశ్వాసులు అబ్రహాం కంటేనా, రోషం కంటే, ఏలియా కంటేనా? నువ్వు ఎందులో పోటీ వస్తావు చెప్పు? మన ముందు తరములు సేవ కొరకు ఆరడి పడినవారు, దేవదూతలకే వేడుకైపోయినవారు. మన తరమా సేవ వలన దీవించబడుతున్నామంతే. సేవ వలన ఆరడైన వాళ్ళం తక్కువ, ఆరడి అయిపోయిన జీవితాలు సేవ వలన స్థిరపడే ఎక్కువ. అబద్ధమని చెప్పింది. మన ముందున్న తరాలన్నీ సేవ వలన చితికిపోయారు. మనమంతా సేవ వలనే బాగుపడ్డాం. అబద్ధమని నా మాట అంటే తప్ప? నీకు అనవసరంగా గుచ్చుకోవాల్సిన పని ఏమి లేదు. ఎట్టుండే మన బతుకులు ఇప్పుడు ఎట్టున్నాయి? సేవ వల్లనే ఈ పాత్ర ఒత్తుకున్నబట్టే. నేనైనా నువ్వైనా మనం అన్న పచ్చారులు, నేను ఆ మాట స్పృహలో ఉండి ఆలోచించి, నువ్వు కాదు నేను కూడా ఈ మాత్రం గౌరవం, గొప్పతనం, ఘనత, మర్యాద సేవ వలన. కానీ మన పెద్దలు పలుమార్లు దిగంబరులుగా చేపట్టిన రోడ్ల మీద, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎంత అవమానం కన్నా అవమానం దిగంబరత్వం. ఎన్ని దెబ్బలు కొట్టినా ఒక రకం అండి. నడి రోడ్డు మీద బట్టలు లాగేయటం ఏంటండి? ఎంత ఘోరం. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు పౌలు గారిని అంగి చింపేసి, బట్టలు లాగేసి, బెత్తములతో విపరీతంగా కొట్టి లోపల చెరసాల్లో. ఏం దొంగతనం, ఉగ్రవాద, ఎందుకంత లోపల జైల్లో పెట్టాలి ఆయన్ని? ఏం చేశాడు? ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. సేవలో మీకు వస్తున్న వ్యతిరేకతలు, మీకు వస్తున్న భయంకర పరిస్థితులు చూసి, నేను అసలు ఆడికి ఏమనలేదన్నా, నేను చేయలేదు, ఎందుకో నా మీద పగబట్టాడు. మరి దయ్యం పోతే కూడా నీ మీద పగబడతారు బాబు, నీకు తెలీదు. నువ్వే కీడు చేయలేదు, ఏం కీడు చేయలేదు అనుకుంటున్నావు నువ్వు? ఎవడు లెక్కలాడుకుంటే నీకు అర్థం సావదో. ఆడికి ఏ లాభం దెబ్బ తగిలిందో నీ మీద పగబెట్టేసుకుంటాడు. నువ్వు కుమిలి నన్ను ఏం అనలేదన్నా, అసలు ఇండైరెక్ట్ కూడా ఇప్పుడు ఒక మాట అనలేదన్నా, ఇంకటి కోసం నేను ప్రార్థన చేశానన్నా. నిజమే తమ్ముడా, నీ కోణం నీకుంది, ఆడు కోణం ఆడుకుంది. నీవు అక్కడ పరిచయం చేయటం వల్ల, ప్రజలందరూ మద్యపానం మానేయటం వల్ల వాడి వ్యాపారం తగ్గి ఉండొచ్చు. వేశ్యాతనము కనబడకుండా పోవటం వల్ల వాడికి ఏదో ఎక్కడ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు వాడి వ్యాపారాలు. ప్రజలు మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేయటం వలన వాడి వ్యాపారం దెబ్బతిని ఉండొచ్చు. ఎవడు ఎందుకు నీ మీద పగబెట్టుకోండి నీకు తెలియదు. నువ్వు కృపలో ఉండు చాలు, నీకెందుకు లెక్క. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన అపాయం మాత్రం ఎవడు నీ మీదకి రాకుండా చూసుకున్న 10,000 మంది వస్తారు, అపాయం మాత్రమే రాదు. ఎవడు రాడంట్లా, వస్తారంటే 10,000 మంది, అపాయం మాత్రం రాదు. దొడ్డిదారిలో, దొంగదారిలో సేవ ఉండదు. ఇదే రాజ్య మార్గంలో ఉంటుంది పరిచర్య. ఇవే అనుభవాలు మనకు ఉంటాయండి. మనకేం కొత్త గట్ట వస్తాయి? చదువులో కానీ, ఆటపాటల్లో కానీ, అందచందాల్లో కానీ. నా ముందు ఉన్న ఇద్దరితో కూడా నేను ఎప్పుడు సమానం కాదు. మా ఇంట్లో వయసులో చిన్ననే కాదు, అన్నింట్లో తక్కువే.
వాళ్ళకి 70 వస్తే నాకు 60 వస్తాయి మార్కులు, 60 వస్తే నాకు 50 వస్తాయి మార్కులు. వాళ్ళతో సమానంగా అన్నయ్యతో సమానంగా నాకు వచ్చే కాదు. చెత్త కొట్టేసి ఎవరో ఒకసారి మమ్మీ నీకోసం ఇంతే శ్రద్ధ పెట్టాం, ఇదే తిండి పెట్టాం, ఇదే చదువు చెప్పించాం, ఇదే సౌకర్యం, నీకెందుకు తక్కువ వచ్చినాయి? మార్కులు తక్కువ కాదు, నేనే తక్కువ. పనికొచ్చే ఇన్వెస్ట్మెంట్ నాలో ఏమీ లేదు. కానీ దేవుని సేవ పట్ల ఒక పిచ్చి ఆసక్తి, అది చూశాడు దేవుడు. వీడికి చెట్టు పడరా, వీడి వేస్ట్ అని 2 తెలుగు రాష్ట్రాల్లోనే 17 సంవత్సరాలకే, 18 ఇంకా పూర్తి అవ్వలేదు, 17 సంవత్సరాలకే సంపూర్ణ కాల సంఘ కాపరిగా అన్ని అధికారాలు బదలాయిస్తూ ఆర్డినేషన్ చేయబడ్డ పిన్న వయసులోని సేవకుని నేను. నాట్ ఈవెన్ మేజర్, 18 ఏళ్ళు కూడా రాలేదు నాకు అప్పుడు. నా తల మీద ఉన్న దైవజనులు అపోస్తలులందరూ ఆలోచించి, ఈడింకా చిన్నోడు, 18 ఏళ్ళు కూడా లేవు, పిల్లగాడు, ఈయనప్పుడే ఆర్డైన్ చేయకూడదు అనుకోవాలా. అందరూ ఏకీభించి అపోస్తలులందరూ ఏకమై చేతులు బట్టి నన్ను సంఘ కాపరిగా సంపూర్ణ కాల బాధ్యతలు అంటే బాప్తిస్మం ఇవ్వడానికి ఏంటి బల్లెడు మొత్తం అధికారులు బదలాయిస్తూ ఆర్డినేషన్ చేశారు 17 ఏళ్ళకే. బాగా పరిగెత్తగలనా, బాగా పాడగలనా, కనీసం బాగా వాయిద్యాలు వాయించగలనా, పోనీ బాగా చదవగలనా, అన్నీ అత్యవసర బతికే. నాకన్నా మెరుగే వీళ్ళందరూ, నాకన్నా నయమే మీరు. నన్నే తీసుకొచ్చి దేవుడు 2వ ప్లేసు, 3వ ప్లేసు, 8వ ప్లేసు నుంచి అట్ట పట్టుకొచ్చి పెట్టాడు ఎదరా. మీకెందుకు తక్కువ అవుద్ది? మీకేం తక్కువ? నాకన్నా తెలివి, జ్ఞానం అన్నీ ఉన్నాయి మీకు. మీరు కొంచెంగా ఆ ఏర్పాట్లోకి వచ్చేస్తే, ఆ స్థిరమైన అనుభవాల్లోకి వచ్చేస్తే, దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించేది. ఆమేన్, ఆమేన్. ఈ ఘనమైనటువంటి ఆది అపోస్తలుల ఉపదేశ క్రమానికి, సేవకు, ఉద్యమానికి నీవు ఈ కాలపు వారసుడు అవ్వాలి. అది ఆ గురిగా నేను మీకు పరిచయం చేస్తున్నాను. అదే బోధకి, అదే సేవకి, అదే కార్యాలకి ఈ కాలంలో నువ్వు వారసుడు అవ్వాలి. ఆ వారసత్వాన్ని అద్భుతంగా నువ్వు కొనసాగించాలి. ఈ కూడికల్లో దేవుడు ఒక వారసత్వాన్ని తయారు చేసే పని మీద ఉన్నాడు. ఈ బాబాది చాలా ప్రఖ్యాతిగాంచిన కుటుంబం అపోస్తలుల కుటుంబం. అంటే మేము ఎన్నికైన వారం కాదు. పెద్ద పెద్దలు పోతున్నారు, పిల్లగాళ్ళు పట్టుకొస్తున్నాడు దేవుడు, రెడీగుండు, నీ ఛాన్స్ రావచ్చు. స్తోత్రం, హల్లెలూయా. జ్యేష్ఠుడైన రూబేను, జ్యేష్ఠుడైన ఇష్మాయేలు, జ్యేష్ఠుడైన ఏశావు, కనిష్ఠుడైన ఇంకా ఎవడైనా ఆ లైన్ మీదకి వచ్చేసారా? నువ్వు ఎన్నో వరుసలో ఉన్నావో పర్వాలేదు, 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 నమ్మకంగా ఉండు. మత్తీయ అనే వ్యక్తి పిలువబడ్డవాడు కాదు, ఏర్పరచబడ్డవాడు కాదు. కానీ ఈ పిలువబడ్డ 12 మంది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల వచ్చేసేవాడు. నువ్వెందుకు నా తగుదనమాట మా వెనకాల బయలుదేరుతున్నావు? నేను పిలిచాడా? నేను రమ్మన్నాడా? నీకేమైనా ఏర్పాటు ఉందా? నీకేమైనా ఇచ్చాడా? ఎందుకు వస్తున్నావు? నేనేం అడుగుతలేదు కదా, నీ వెనకాల ఉంటానని. పెద్దాని కనుక ఎలావయా వెనకాల ఉంటానని. సర్లే తగలబడు నీ స్లో పిలవలా. నీకు ఏ పరిచయం? ఇప్పుడు 15,000 మంది, 5,000 మంది పురుషులే అంటే మొత్తం జనం 15,000 మందిలో మరి 15,000 మంది కల్లా పంచుతాను. నువ్వు కూడా 4 రొట్టెలు పంచిపెట్టరా అని వీడికి ఒక రొట్టె మక్క ఇవ్వలేదు. ఎప్పుడు ఎలా వెనకాల నుంచో వెనకాల వచ్చేవాడు అంతే. వెనకాల రప్పించుకోవాలా, ఒక రొట్టె చేతికి ఇవ్వాలా. ఉన్నాడు 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 ఒక రోజు నా పేతురు గారు ప్రార్థన చేశాడు, సీట్ వేసాడు. స్తోత్రం. యేసు మన వద్దకు వచ్చిన దినముల మొదలుకొని
ఆయన పరిచర్య ప్రారంభించబడిన దినములను మొదలుకొని ఆరంభము నుండి మనతో ఉన్నవాడు, మనలో ఒకడైనట్టుగా తిరిగినవాడు ఈ మత్తయ్య. యూదా తప్పించుకొని పోయిన స్థలంలో అని పెట్టేద్దామని కొట్టుకొచ్చేసాడు. అంతే, ఒక్క క్వాలిటీ లేదంట. కూడా తిరుగుతున్నాడు, పెట్టేశారు. స్తోత్రం చెప్పరా గట్టిగా. నీకు ఆ పిలుపు ఉందా? నీకు ఆ ఏర్పాటు ఉందా? నువ్వు 12, నీ నెంబర్ 13 కాదు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ 12 మందికి వచ్చిన గౌరవం ఉంటుందా? ఈ 12 మందికి వచ్చిన గుర్తింపు ఉంటుందా? ఏముండదు. గౌరవం అక్కర్లేదు, నాకు గుర్తింపు అక్కర్లా. నాకు సేవ అంటే ఇష్టం, నాకు యేసు ప్రభు అంటే ఇష్టం, ఈ టీములో ఉండటమంటే ఇష్టం. నిన్ను పెట్టుకోపోయినా వెనకాల ఉంటానులే, నిన్ను పిలవలేదు భోజనాలకి, బయట ఉంటానులే, నీకు ఆకలేస్తుందిగా పర్లేదులే. ఎవడు సర్లేరా సర్లేరా సర్లేరా. ఒక రోజున ఆ కుర్చీ ఖాళీ అయింది. ఎత్తుకో చందులో పెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగునగా. కొంతమంది బిడ్డలు వాళ్ళు సేవకులు కాదు, అయినా వస్తూ ఉంటారు సేవకుల కోటలకి. నేను నువ్వు రమ్మను, నువ్వు సేవకుడు పాదలవా అన్నా సరే అయ్యా వెనకాల కూర్చుంటావచ్చు. అది సేవకుల కోట. నీకు బుద్ధిలా అమౌంట్ ఉంటాను. నేను రాణిస్తా ఉన్నానా? నేను కావాలంటే వాళ్ళు ఆపేయాలంటే నా పెద్ద విశేషమా ఏమన్నా? నేను వాళ్ళని రానివ్వకూడదు అనుకుంటే పెద్ద విషయమా? అరిసినా కోపడినా సర్లేరా. ఎందుకని? రాని 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 ఎప్పుడో రక్తం ఏం చేయం ఎత్తుకొచ్చే కుర్చీలో కూర్చోబెడతాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను స్టీల్ ప్లాంట్లో కొత్తగా సేవకి వెళ్ళినప్పుడు అక్కడ సంఘంలో 3 సహోదరులు సంగీతం నేర్చుకోవాలని ఆశించి గాజువాకు నుండి ఒక మాస్టర్ని రప్పించేవారు. ఆయన హార్మోనియం వేసుకొని కింద కూర్చుని 3 ఎదురు కూర్చుంటే నేను కూడా పోయి కూర్చున్నా. నెలకు 300 ఏది ఇవి అన్నాడు. నాకు 300 నెలకి ఎక్కడి, చాలా కష్టం, నా దగ్గర డబ్బులు లేవంటే. సారీ అండి, నేను ఈ డబ్బుల మీదే బతికేవాడిని, నేను ఉచితంగా చెప్పలేను, మీరు వెళ్ళిపోతే వీళ్ళకి పాఠం చెప్పుకుంటారు అన్నాడు. కళ్ళంట నీళ్ళు తిరుగుతుండగా 300 లేక, మ్యూజిక్ నేర్చుకోవాలని ఆశ ఉన్న స్తోమత లేక బయటకు వచ్చేసాను. నా రూమ్లో కూర్చొని ప్రభా 300 కూడా లేకపోయింది నా బతుక్కి, వాళ్ళు చక్కగా నేర్చుకుంటు, నాకు కూడా ఎంతో ఇష్టం సంగీతం అంటే అని కళ్ళంట నీళ్ళు ఆగట్లా. అట్టా గదిలో కూర్చొని ఆయన కూర్చొని సరిగా ఇలా సా కాదు అని అన్నాడు. ఇది అర్థం అడి తిడతాం, నోరు తెరిచే కాదు కాదు, నర్మయ్యి అంటూ ఉండేవాడు. బాధ తట్టుకోలేక బండి వేసుకుని ఎటోకి వెళ్ళిపోయేవాడిని. నాకు ఛాన్స్ లేకపోయింది. మరి వాళ్ళు ఇప్పటికీ అన్నారో ఏమన్నారో తెలుస్తుంది నాకు సంగీతం తెలియదురా బాబు, సంగీతం రాదురా బాబు అని చెప్పినా ఎవరు నమ్మట్లే. ఇప్పుడు నాకు అయ్యేం తెలియదు అట్టగంటాళ్లే వీడికి వచ్చే ఉంటుంది అనుకుంటున్నారు. ఓన్లీ ఆ ఫీలింగ్ మీద నెట్టుకొచ్చేద్దామని నేను కూడా ఏమనుకో, నాకేడొచ్చు సంగీతం ఊరికే అట్ట. నా అడావుడు చూసి వీళ్ళు అనుకుంటారు అమ్మో వీడికి వచ్చే ఉంటుంది అనుకుంటారు. నాకు రాదని అంట ఊరిగా నువ్వు అట్ట చెప్తావు, నువ్వు అన్నీ తగ్గించుకోవటం కాదు, నీకు తెలుసులే. నాకు తెలుసు నాకు తెలియదని. నేను అనేది ఏంటంటే నీకు ఆ పిచ్చి ఉండాలా, తీసి పడేసిన చిట్టికెప్పలాగా పద్దకు వచ్చి చేరాలా. యేసు రక్తం ఇచ్చి స్తోత్రం చెప్పు. ఇంత దున్నపోతులాగా ఉండే కప్పలు కాకుండా చిన్న చిన్న కప్పలు ఎప్పుడు చూసావా? చిట్టి కప్ప అంటారు. ఇట్ట పట్టి ఆ టిసరి 2 సెకండ్లు మళ్ళీ వచ్చుద్ది. దాన్ని బతికేంత, దాని ప్యానం ఎంత తీసుకోవటం మళ్ళీ వచ్చుద్ది. దాని బలం ఏంటంటే ఇసిరేసిన కొద్దీ రావటమే దాని బలం.
మరి ముగింపు ఏంటి? ఇసిగిపోయి వదిలేయటమే మన పరిస్థితి. నేను అంటాను, నీ పెద్ద పెద్ద విషయాలు లేకపోయినా చిట్టికప్ప మాదిరి బతుకు చాలు. తోసి పడేసిన మళ్ళీ చిరాకు పడ్డా మళ్ళీ హలవాయా అన్న మళ్ళీ చూసి నీకరా రారా. నువ్వు పిలువబడ్డవాడివి కాదు, నీకు ఆహ్వానం లేదు. యేసును ఆయన శిష్యులు నువ్వెవడవరా? వెనకాల ఉంటానులేంటే వద్దాక లోపల రాకూడదు. మరి బయట ఉంటానులే, నీకు అన్నం పెట్టాం, ఆ నీళ్ళు దాకా పడుకుంటానులే. మరి ఆ మతం కొంపలో చావచ్చుగా, నాకు ఉండబుద్ది అట్లా. మేము నిన్ను సరిగా ప్రేమించట్లేదు కదరా, అయినా పర్లా. టీంలోకి రానిస్తారు కదా, బయట నుంచి వస్తా. ఆడే మ్యాచ్ విన్నర్ అయిపోయాడు, దేవునికి స్తోత్రం. క్రికెట్ అకాడమీలో చేర్చుకోలేదాన్ని, గోడ మీదకి ఎక్కి చూశాడు, ఆడు కొట్టేశాడు కప్పు. నువ్వే ఉండొచ్చు ఆ వ్యక్తివి. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదట పుట్టిన వాళ్ళు వారసులు అవ్వలేదు. నా పాయింట్ మీకు అర్థమైందా? మొదట పుట్టిన జ్యేష్ఠుడి అయినా, 8వ వాడైనా, 5వ వాడైనా అడు కొట్టుకొచ్చాడు ఛాన్స్. నీ ఆసక్తి, నీ భారం, నువ్వు వెంబడించే తీరు నీ నా గీత మీద తెచ్చేస్తుంది. ఈ పిచ్చి కంటిన్యూ అయిపోతే చాలు, ఇతరులేదు నీకు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా.